ఫ్రెండ్స్ ఈ వీక్లో చాలా ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త వస్తువులు అయితే ఈ వీడియోలో మీ ముందుకైతే తీసుకొచ్చాను. వీడియో అస్సలు స్కిప్ చేయకండి. చాలా యూస్ఫుల్ వస్తువులు అయితే ఉన్నాయి. మనకి ఇంటికి కావాల్సిన కొత్త వస్తువులు అయితే ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న వస్తువులు అయితే మీకైతే చూపిస్తాను. వీడియో స్కిప్ చేశారనుకోండి చాలా మంచి వస్తువులను అయితే మీరైతే మిస్ అవుతారు. మరి ఈ రోజు మనకు ట్రెండింగ్ అవుతున్న వస్తువులు ఏంటంటే ఇక్కడ ఈ స్టాండ్ అయితే చూడండి. ఈ స్టాండ్ మనం బాత్రూంలో పెట్టుకున్నాం అనుకోండి నిజంగా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకు జస్ట్ వాళ్ళకి ఎలాంటి మేకులు కొట్టకుండానే జస్ట్ మనకి క్లిప్ అయితే ఉంటుంది. క్లిప్తో అయితే మనం అయితే పెట్టేసుకోవచ్చు. ఇంకా బాత్రూంలో లిక్విడ్స్, బాత్రూమ్ కడిగే లిక్విడ్స్ కానీ, సోప్స్ కానీ, షాంపూస్ కానీ, హ్యాండ్ వాష్ కానీ ఏదైనా కానీ మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఈ స్టాండ్ అయితే వాల్ స్టాండ్ అయితే చాలా యూజ్ అయితే అవుతుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా టవల్స్ కూడా ఇలా మనమైతే ఆరేసుకోవచ్చు. మనకు అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకొని అవసరం లేనప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా ఈ స్టాండ్ అనేది నిజంగా చాలా అంటే చాలా యూస్ఫుల్ అనిపించింది. ఈ బాస్కెట్ అయితే 100% అయితే ప్రతి ఒక్కరికి అయితే యూజ్ అయితే అవుతుంది. అండ్ మనం బట్టలు ఇప్పిన వెంటనే బకెట్లో కాకుండా ఇట్లా బాస్కెట్లో కనుక వేసుకున్నాం అనుకోండి హోల్స్ ఉండడం వల్ల మనకి వాటర్ పడేసి బ్యాడ్ స్మెల్ రాకుండా అయితే ఉంటుంది. అండ్ ఆ బాస్కెట్ని తీసుకెళ్ళి మనం డైరెక్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసుకోవచ్చు. అంతేకాకుండా మనం కిచెన్లో పెట్టుకుంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇంకా చాలా స్నాక్స్ కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఈ బాస్కెట్ అయితే నిజంగా యూజ్ అయితే అవుతుంది. దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ఈ స్మాల్ బాస్కెట్స్ అయితే చూడండి. ఇప్పుడు మనము ఎక్కువగా సింక్ దగ్గర మనం సోప్స్ కానీ, లిక్విడ్స్ కానీ ఇలా యూజ్ చేస్తూ ఉంటాం కదా, స్పాంజెస్, బ్రషెస్ అవన్నీ. సో అలా యూజ్ చేసినప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి బాస్కెట్ కనుక తీసుకొని మనము సింక్ పైన పెట్టేసుకున్నాం అనుకోండి 100% అయితే యూజ్ అవుతుంది. వెంటనే మనం గిన్నెలు తోమిన వెంటనే స్పాంజిక్ వాటర్ అంతా తీసేసుకొని ఈ బాస్కెట్లో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి వాటర్ అనేది నిజంగా కంప్లీట్గా కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు బ్రషెస్ కానీ, స్పాంజెస్ కానీ డ్రైగా అయిపోతాయి. అలా యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇంకా ఈ స్టాండ్ అయితే చూడండి. ఇప్పుడు మనం గిన్నెలు పెట్టుకోవడానికి ఒకప్పుడు చాలా స్టీల్ స్టాండ్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉండేవాళ్ళం కదా, వాళ్ళకి మేకులు కొట్టేసి చాలా స్ట్రాంగ్గా పెట్టేసుకునే వాళ్ళం. ఇప్పుడు అలాంటి అవసరం అయితే లేదు. జస్ట్ ఇలాంటి స్మాల్ స్టాండ్ తీసుకుంటే మనకి ఎక్కువ ప్లేట్స్ కూడా కడిగిన వెంటనే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. దాంతోపాటు కింద వచ్చేసి చిన్న కప్స్ కూడా మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే కింద అయితే పడిపోతుంది. ఇంతకుముందు మనకి స్టీల్ అలా అయితే పనిచేసేటివి కాదు. దాంట్లో ఈ స్మాల్ స్టాండ్ కూడా చూడండి చాలా డిఫరెంట్ అయితే అనిపించింది. నాకు వైట్ కలర్లో ఉంది కాబట్టి లుక్ అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది. మీకు కూడా నచ్చిందా? నచ్చితే మరొక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. మరి ఇలాంటి కొత్త ప్రోడక్ట్స్ మనకి మార్కెట్లోకి వచ్చిన వెంటనే నా ఛానల్లో అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను. డేలో ఖచ్చితంగా మనకి చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే వేలల్లో రిలీజ్ అవుతూ ఉంటాయి ఆన్లైన్లో. బట్టలు ఆరబెట్టుకోవడానికి చూడండి మనకి ఇలాంటి ర్యాక్ ఒకటి తీసేసుకున్నాం అనుకోండి ఇది చాలా డిఫరెంట్గా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ వర్షాకాలం, ఇప్పుడైతే మనకి వర్షాకాలం వస్తుంది. వర్షాకాలంలో బట్టలు అయితే అస్సలు ఆరవు కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి హోల్డర్ తీసుకొని మనం ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. వాళ్ళకి వుడ్కి పెట్టుకోవచ్చు, మిర్రర్కి పెట్టుకోవచ్చు, ఇంకా టైల్స్ ఉన్న దగ్గర ఎక్కడైనా పెట్టేసుకోవడానికి అయితే నిజంగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా దీనికి లాక్ సిస్టమ్ ఉంటుంది. నార్మల్గా అనుకోండి మనం మేకులు కొట్టి మనం పెట్టుకోవాల్సి వస్తుంది ఏ హోల్డర్ అయినా. దీనికి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి బటన్ అయితే ఉంటుంది. బటన్ ప్రెస్ చేసి మనం ఓపెన్ క్లోజ్ అయితే చేసుకోవచ్చు. ఇలా మనం బయటకు పెట్టుకోవచ్చు, బాల్కనీ లోపలికి కూడా పెట్టుకోవచ్చు. ఈ హోల్డర్ డిఫరెంట్ అనిపించింది. కిచెన్లో ఇలాంటి స్మాల్ స్టాండ్ పెట్టుకోవడం వల్ల 100% ప్రతి ఒక్కరికి అయితే యూజ్ అయితే అవుతుంది. అండ్ నాకైతే చాలా సింపుల్గా అనిపించింది. ప్రైస్ వచ్చేసి కూడా మనకి 500 నుంచి 1000 లోపే ఉంటుంది. ఎక్కువ ప్రైస్ కూడా ఉండదు, రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. ఇలా మనము కిచెన్కి సంబంధించిన ఏ ప్రోడక్ట్స్ అయినా కానీ స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అంతేకాకుండా పగిలిపోకుండా కూడా ఉంటాయి కాబట్టి మనకి యూస్ఫుల్ అనిపిస్తుంది. అండ్ చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ 2 కలర్స్ అయితే మనకి ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఇందులో మనమైతే అంటే ప్రతి ఒక్క వస్తువుని కూడా మనం ఇందులో అయితే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ కిచెన్లో ఒక మంచి లుక్ అయితే వచ్చేసింది చూడండి. ఇంకా మనకి స్పేస్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది కదా. ఈ వాల్ హోల్డర్ కూడా చాలా డిఫరెంట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇది వాష్ బేసిన్ దగ్గర పెట్టుకోవచ్చు, బాత్రూంలో పెట్టుకోవచ్చు, కిచెన్లో సింక్ దగ్గర పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏదైనా ఇప్పుడు వాష్ బేసిన్ దగ్గర పెట్టుకున్నాం పేస్ట్ కానీ, ఫేస్ వాష్ కానీ, బ్రషెస్ కానీ ఇలాంటివన్నీ స్టోర్ చేస్తూ ఉంటాం కదా, వాటన్నిటిని ఈ వాల్ హోల్డర్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. కిచెన్లో పెట్టుకుంటే కిచెన్కి సంబంధించినవి యూజ్ చేసుకోవచ్చు, బాత్రూంలో పెట్టుకుంటే బాత్రూమ్ సంబంధించినవి కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే నిజంగా
నిజంగా మంచిగా అనిపించింది. అండ్ ఇలాంటివి పెట్టడం వల్ల కూడా చూడండి మనకు బాత్రూమ్ కానీ కిచెన్ కానీ వాష్ బేసిన్ దగ్గర కానీ నీట్గా కనిపిస్తుంది కదా. ఇలా నీట్గా ఉంటే ఇంకా మనకి ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా. ఎప్పటికప్పుడు నీట్గా ఇలా సర్దుకొని పెట్టుకోవడం కూడా చాలా బెస్ట్. నార్మల్గా అయితే వాష్ బేసిన్ దగ్గర మనం ఫేస్ వాష్ కానీ సోప్ కానీ ఇంకా లిక్విడ్స్ ఇలాంటివి డిఫరెంట్ అన్నీ యూజ్ చేస్తూ ఉంటాం. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే కార్నర్కి ఇలాంటి బాక్స్ అయితే దొరుకుతుంది. దీనికి కూడా మేకులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు. కార్నర్కి ఇలాంటి బాక్స్ పెట్టుకున్నాం అనుకోండి, విత్ మనకి ఏంటంటే 5 kgs వరకు అయితే వెయిట్ అయితే ఆపుతుంది. 5 kgs అనేటివి బాత్రూంలో మనం ఏం పెట్టంలేండి. అండ్ ఇంకా బ్రషెస్ కానీ షాంపూస్ కానీ ఫేస్ వాషెస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఈ కార్నర్ బాక్స్ అనేది నాకైతే యూస్ఫుల్ అనిపించింది. సో ఇది మనం కిచెన్లో పెట్టుకోవచ్చు, బాత్రూంలో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ రొటేటింగ్ బాక్స్ అయితే చూడండి, ఇది స్టెప్ బై స్టెప్ అయితే మనకైతే వచ్చేసింది. క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది ఆఫ్లైన్లో వచ్చేసి మనకి డిమార్ట్ కానీ విశాల్ మార్ట్ కానీ ఇంకా చాలా పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, అక్కడైతే దొరుకుతాయి. ఇంకా ఆన్లైన్ అంటే ప్రతి ఒక్క ఆన్లైన్ షాపింగ్లో కూడా ఈ స్టాండ్స్ అయితే దొరుకుతాయి. మీకు కావాలంటే తీసుకోండి. షూ కానీ చెప్పల్స్ కానీ శాండిల్స్ కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటి క్లిప్స్ కొనుక్కున్నాం అనుకోండి, వన్స్ ఒకసారి కొనుక్కుంటే మనకి లైఫ్ టైం మొత్తం యూజ్ అవుతుంది. ఏది తీసుకున్నా కానీ నీట్గా యూజ్ చేసుకోవడం వల్ల మనకి లైఫ్ టైం అనేది ఎక్కువగా అయితే వస్తుంది. మీరు ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నా కానీ నీట్గా యూజ్ చేసుకోండి. నీట్గా యూజ్ చేస్తే లైఫ్ టైం మొత్తం మనకి చాలా ఈజీగా పాడవకుండా అయితే వస్తుంది. ఇలా షూస్ కానీ శాండిల్స్ చెప్పల్స్ కానీ మనము స్టోర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇంకా మనము టేప్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు ఇలాంటి టేప్ కటింగ్ మిషన్ అయితే దొరుకుతుంది. నిజంగా చాలా సింపుల్గా చిన్నగా ఉంటుంది. అండ్ ఇందులో మనం రౌండ్ టేప్ అయితే పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత చూడండి మనకి ఎంత టేప్ కావాలో అక్కడ మనం ఇక్కడ చిన్న బటన్ ఉంటుంది, బటన్ ప్రెస్ చేయగానే టేప్ అనేది కట్ అయిపోతుంది. అండ్ నీట్గా అనిపించింది. దీంట్లో మనకు సైజు కొంచెం ఎక్కువ తక్కువ ఉన్న టేప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకు చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇట్లాగే మనము ఏదైనా వైర్ తోటి ఉన్న బాక్స్ మనకి ఎక్కువ దూరంలో మనకి స్విచ్ బోర్డ్స్ లేవన్నప్పుడు అడ్జస్ట్ చేసుకోవడానికి ఏదో ఒక బాక్స్ పెడుతూ ఉంటాం కదా, అలా కింద ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఇలాంటి క్లిప్స్ అయితే దొరుకుతాయి. వాల్కి కానీ ఇంకా మనము వాషింగ్ మెషిన్కి కానీ ఇంకా ఫ్రిడ్జ్కి కానీ ఇట్లా ఎక్కడైనా పెట్టుకోవడానికి అయితే ఈ క్లిప్స్ అయితే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఒక క్లిప్ వాల్కి పెట్టాలి, ఒక క్లిప్ వచ్చేసి మనం ఏదైనా ప్రోడక్ట్స్ యూజ్ చేసుకున్నాం దాన్ని పెట్టేసుకుంటే బ్యాక్ సైడ్ ఈజీగా అయితే ఉంటుంది. వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ యూజ్ చేసుకునే వాళ్ళైతే ఎక్కువగా వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ వాటర్ బాక్స్ అయితే ఉంటుంది కదా, దానిపైన ఇలాంటి స్టాండ్ పెట్టుకుంటే మనం బాత్రూమ్ కడుక్కునే లిక్విడ్స్ కానీ బట్టలు వాష్ చేసుకునే లిక్విడ్స్ కానీ ఇంకా సోప్స్ కానీ ఇలాంటివన్నీ మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఈ స్టాండ్ అయితే నాకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అనిపించింది. దీంట్లో కలర్స్ డిజైన్స్ కూడా ఇప్పుడైతే మనకైతే ఆన్లైన్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మీకు కావాల్సిన కలర్స్ డిజైన్స్లో మీరైతే తీసుకోవచ్చు. వాల్ హోల్డర్ అయితే ఇది చూడండి నాకైతే మంచిగా అనిపించింది. ఎందుకంటే దీనికి మనకు 4 స్టిక్స్ 5 స్టిక్స్ అయితే వస్తాయి. అండ్ ఈ స్టిక్స్ వల్ల ఏంటంటే మనకి టవల్స్ కానీ ఇంకా చిన్న ఏవైనా కానీ మనము వాష్ చేసిన వెంటనే దీనిపైన ఆరేసుకోవచ్చు. ఇది సింక్ దగ్గర కూడా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి సింక్ దగ్గర యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కిచెన్ ఎక్కువగా క్లీన్ చేస్తూ ఉంటాం కదా చిన్న క్లాత్స్, అలాంటి క్లాత్లు అన్నీ వాష్ చేసుకున్న వెంటనే ఇట్లా ఆరబెట్టేసుకున్నాం అనుకోండి చాలా ఫాస్ట్గా అయితే ఆరిపోతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈరోజు నేను చూపించిన ప్రోడక్ట్స్ మీకు నచ్చాయా? నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. మరి నేను చూపించిన ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. యూట్యూబ్లో మీకు ఏ ప్రోడక్ట్ అయితే నచ్చిందో అక్కడ వీడియో స్టాప్ చేసేసి స్క్రీన్ షాట్ అయితే తీయండి. స్క్రీన్ షాట్ తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ సెండ్ చేశారనుకోండి, మీకు ఆ లింక్ అయితే ఇస్తాను. ఈజీగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. బట్ షాపింగ్ చేసేటప్పుడు ఒకటైతే ఖచ్చితంగా మీరైతే గుర్తుపెట్టుకోండి, డిస్క్రిప్షన్లో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, 1కి 2 సార్లు చదువుకోండి. అంతేకాకుండా మీరు ఆన్లైన్లో ఏ ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకున్నా కానీ 4 స్టార్ 5 స్టార్ చెక్ చేసుకోండి. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా చెక్ చేసుకోండి. అండ్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ కూడా చెక్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ ఒరిజినల్గా ఎవరైనా తీసుకొని ఒరిజినల్ రివ్యూస్ అయితే ఇస్తారు. మనకు ఆ రివ్యూస్ అన్నీ చెక్ చేసుకొని ఒరిజినల్ పిక్స్ చెక్ చేసుకున్న తర్వాతనే ఆన్లైన్లో మీరైతే షాపింగ్ చేసుకోండి. ఆన్లైన్లో షాపింగ్ చేసేది మీ ఓన్ డిసిషన్ పైననే మీరు షాపింగ్ చేసుకోండి. మీరు షాపింగ్ చేసేదాన్ని నా యూట్యూబ్ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఒరిజినల్ పిక్స్ ఒరిజినల్ రివ్యూస్ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా ఆర్డర్ చేసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.